దూరంగా ఉంటున్నారు. దేవాలయాల్లో ఆరాధన జరుగుతూ ఉంటే, దేవుని సందులో ప్రార్థన జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మీ గృహాల్లో ఉండారు అని వారితో మాట్లాడిన సందర్భాలు లేఖనాల్లో ఉన్నాయి. ఉదయకాలం మనము కూడా దేవుని గణపరిచేవారుగా, యేసు ప్రభుల వారిని సేవించేవారుగా, యేసు ప్రభు వారిని గణపరిచేవారుగా మన జీవితాల్లో కనబడేదిగా ఉండాలి. ఇది ఆచారంగా కొంతమంది వచ్చి కొంతమంది ఎడకాడే ఉండే అది క్రమమే కాదు, క్రమ జీవితం కాదు. అందుకని దేవుని సన్నిధిలో జీవించే మనము క్రమాన్ని పాటించటం ఆవశ్యత, క్రమం కలిగి ఉండాలి. అందుకని దేవునితో మనం మాట్లాడేవారుగా ఉంటే మంచిది. మనం ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నామండి. ఆ వాక్య భాగాన్ని చూద్దాం. నా ప్రియురాల ప్రాణేశ్వరి లెబనోనును విడిచి నాతో కూడా రమ్ము అనే పదాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్యాలు మనము 9 భాగాలు చేసాం. అన్ని భాగాలు మాట్లాడే సమయం మనకు లేదు. ప్రాణేశ్వరి అంటే ఎవరో నేర్చుకుంటున్నాం మనం. ప్రాణేశ్వరి అంటే ఎవరో అంటే యేసయ్య అన్నాడు, ఎవరయ్యా ప్రాణేశ్వరి అంటే ఆ ఉద్దేశం ఏమిటంటే ఎన్నిక చేయబడింది లోకమంతటిలో నుంచి నా కోసం ఎన్నుకున్నాను నేను. అదే ప్రాణేశ్వరి. నా కొరకు ఎన్నిక చేయబడింది, నా కొరకు ఎన్నుకోబడింది. లోకమంతటిలో నుంచి నా కోసం ఎన్నుకున్నారు ఒక ఆమెను. ఆమె ప్రాణేశ్వరి అన్న విషయాన్ని పోయిన వారు కొంత నేర్చుకున్నాం. రెండోది, ప్రాణేశ్వరి ఎవరయ్యా అంటే ఆయన చెప్పాడు, ఆమె ప్రత్యేకించబడింది, వేరు చేయబడింది పాపములో నుంచి, లోకములో నుంచి, ప్రస్తుత అంధకార సంబంధముకు అధికారములో నుంచి, ఈ పాప సంబంధములో నుంచి యేసు ప్రభు కోసం వేరు చేయబడింది. ఇక లోకంతో పాపంతో సంబంధం ఏమీ లేకుండా యేసయ్య కొరకే జీవించదారిని ఏమన్నారంటే ప్రాణేశ్వరి. ఎవరయ్యా ఈ ప్రాణేశ్వరి అంటే నా కొరకు వేరు చేయబడింది అనే విషయాన్ని నేర్చుకున్నాం. మూడోది, ఎవరి ప్రాణేశ్వరి అంటే ఆమె కోసం నేను కలవరి శిలువలో రక్తాన్ని కార్చాను. ఆమె కోసం నేను నాకున్న పవిత్రమైన రక్తాన్ని కలవరి శిలువలో రక్తం కార్చాను. ఆ రక్తంలో కడిగబడింది, పరిశుద్ధపరచబడింది అని రాయబడి ఉంది. ఆ వాక్యం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నామమున దేవుని ఆత్మయందును ఏంటంట, మీ దేవుని ఆత్మయందు కడగబడ్డారు మీరు, పరిశుద్ధపరచబడిన వారు మీరు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎవరయ్యా ఇవి? ఎవరయ్యా అంటే యేసు ప్రభు యొక్క కలవరిలో కాల్చిన రక్తము చేత కడగబడింది, పరిశుద్ధపరచబడింది, నీతిమంతులుగా చేయబడింది. అయ్యా ఆమెనయ్యా ప్రాణేశ్వరి. ఎవరి ప్రాణేశ్వరి? ఎవరి ప్రాణేశ్వరి అంటే నా కొరకు ఎన్నుకున్నాక, నా కొరకు ఎన్నిక చేయబడ్డాక కల్మషం ఉంటే, దోషం ఉంటే, కల్మషము దోషము లేకుండా శరీరానికి ఆత్మకు కలిగిన సకలమైన దోషము కల్మషము ఆమెలో కనపడకుండా పవిత్రమైన కన్నికగా ఉండాలని, పవిత్రమైన సంఘంగా ఉండాలని నేను నా రక్తాన్ని కార్చాను. రక్తాన్ని కార్చాను నేను. రక్తం దాచి ఆ రక్తంలో కడిగాను నేను. కడిగి పరిశుద్ధపరిచాను. వారిని నేను నీతిమంతురాలుగా చేశానయ్యో. ఎవరయ్యామే ఈ ప్రాణేశ్వరి? ఎవరయ్యా అంటే కడగబడింది, దోషమే లేకుండా, పాపమే లేకుండా కడగబడింది. ఎలా? యేసు ప్రభుల వారు కలవరిలో కార్చిన రక్తము చేత
కడిగాను, నేను పరిశుద్ధపరిచాను. నీతివంతులుగా తీర్చబడిన సంఘం అయ్యా, పరిశుద్ధ సంఘం, ఆత్మ సంఘం, వధువ సంఘం. సంఘాలు రకరకాల పేర్లు ఉంటాయి. మొన్న ఎవరో చందా కోసం వచ్చారు మన ఊర్లో తిరిగారు ఎలాంటి. నీ సంఘం ఏ సంఘమా? నేను మాది వధువు సంఘం అండి, ఆ గుడి కట్టుకుంటున్నామండి అన్నారు వాళ్ళు. వధువ సంఘం ఒకటే ఎత్తబడే సంఘం. నీ చెత్త పేర్లు పెట్టుకుని యేసు ప్రభు జీవితాలు జీవించకుండా పతోడు ఏదో ఒక పేద బోర్డు చేసుకుని యేసయ్య మహిమలు అక్కడ చేయకూడదు. యేసయ్య ఒకటే. ఎత్తబడే సంఘాలు ఏమంటే వధువ సంఘం అన్నారు. వధువు అంటే కడగబడింది. ప్రాణేశ్వరి చేయటానికి నా ప్రియుడైన యేసు ప్రభుల వారు ఎంతో కష్టపడ్డారు, శ్రమపడ్డారు, ప్రాణం పెట్టారు, ప్రాణ త్యాగం చేశారు. ఆయనలో రక్తం అంతా కట్ చేసి నిన్ను కడిగాడు, కొన్నాడు, నిన్ను శుద్ధిగా చేసి పవిత్రులుగా చేసిన లేఖనాల్లో ఉంది. ఎవరయ్యా ఏమంటే కడగబడింది. ఇంకో మాట ఉంది. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 26, 27 చూద్దాం. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 26, 27. మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించరు. అది అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించను. ఈ సంఘము కళంకమే లేకుండా, ముడత లేకుండా, మచ్చ లేకుండా, దాగే లేకుండా పవిత్రమైన సంఘముగా పరలోక రాజ్యములో నా ముందు నిలబెట్టుకోవాలని. అని ఏమిటంటే సంఘమును ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా దానిని దేవుని ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత నిన్ను పవిత్రపరిచాను, కడిగాను. వాక్యంతో కడిగాడు, రక్తంతో కడిగాడు, శుద్ధీకరించాడు, పరిశుద్ధపరిచాడు. ఎందుకయ్యా అంటే ఆమెకయ్యా అంత చేస్తున్నావయ్యా, ఈ ప్రాణేశ్వరుని ఎందుకు అంత శ్రద్ధ వహించావయ్యా అంటే ఆమె నా భార్య, నా ఎదుట ఉండాలి, పరలోకంలో ఉండాలి, వధువుగా ఉండాలి. ఎత్తబడే సంఘం అది నా కొరకు నిర్ణయించబడింది. కాబట్టి నేను దానికున్న కళంకం అనేది ఏది లేకుండా కడిగేశాను. ఎలా కడిగేవయ్యా? రక్తంతో కడిగాను, ఆత్మతో కడిగాను, శుద్ధీకరించాను. ఎందుకయ్యా ఇంత ప్రయాస అంటే దానిని ఎస్ థ్యాంక్ యూ, దాన్ని నా ఎదుట పరలోక రాజ్యములో నా పక్కనే నిలబడాలి, నా పక్కనే నిలబెట్టుకోవాలి. నేను పరిశుద్ధున్నైతే నా కాబోయే భార్య పరిశుద్ధంగా ఉండాలి. దోషము లేక, మల్లెము లేక, ఎలాంటి అభ్యంతర జీవితం లేక నాతో సమానంగా ఉండాలని దానిని నేను పరిశుద్ధపరిచాను, శుద్ధీకరించాను. రక్తం కడగబడింది, పవిత్రం చేయబడింది. ఎవరయ్యా ప్రాణేశ్వర్ అంటే నేను ప్రేమించిందయ్యా. మనం ప్రేమిస్తాం, మన ప్రేమని లోకం అర్థం చేసుకోదు. నేను ప్రేమిస్తున్న సంగతి ఈ లోకానికి తెలియదండి. ఏసయ్యా, నీ లోకాన్ని ఎంతో ప్రేమించాను, కానీ లోకము సాతాన్ని ప్రేమించింది, పాపాన్ని ప్రేమించింది. నేనైతే లోకాన్ని ప్రేమించా, సంఘాన్ని ప్రేమించా. అది కళంకమైన ముడతను అటుది ఏది లేకుండా మహిమగల సంఘంగా ఉండాలని నేను దానిని ప్రేమించి దానికోసము ఓ ప్రణాళికను సిద్ధం చేశానయ్యా. ఏమిటంటే రక్తంలో కడిగా, ఆత్మలో కడిగా, పరిశుద్ధపరిచే వాక్యంలో కడిగా దానిని శుద్ధీకరించి నిలబెట్టానయ్యా. అదే ప్రాణేశ్వరి. ప్రాణేశ్వరి ఎవరయ్యా అంటే ఒకటేమో ఎన్నుకోబడింది, రెండేమో వేరు చేయబడింది, మూడేమో కడగబడింది, నాలుగవది ఆమె ఆత్మచేత స్టాంప్ వేయబడిందట. ఇది నాది.
మన ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు పై అధికారులు ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అయ్యా, ఈ ఉద్యోగం అర్హుడవయ్యని మన సర్టిఫికెట్ల మీద స్టాంప్ వేస్తారు, వేసి పంపిస్తారు ఒక చోటకి. అంటే ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఈ ఉద్యోగానికి అర్హురాలు అని. ఏసై అన్నాడు, నేను కడిగానే నా ప్రాణేశ్వరి, ఈమె నాకు స్థానములు నిలబడటానికి అర్హురాలయ్యో, పరలోక రాజ్యములో ప్రవేశించే అర్హత కలిగి ఉంది, అర్హురాలని ఆత్మచేత అభిషేకము ముద్ర వేసను, ముద్రించనట. ఎవరేమంటే నేను ఆత్మచేత దానిని అభిషేకించా, ఆత్మచేత ముద్ర వేసా, అది నాది అయ్యో, అది నాది, నా కాబోయే భార్య ప్రాణేశ్వరి. నేను ఎంతగానో ప్రేమించా, నా ప్రేమను అర్థం చేసుకోకుండా ఉన్నా, అయినప్పటికీ నేను లోకాన్ని ప్రేమించి వేరు చేసి దాని కొరకు కడిగి పవిత్రపరిచి నేను ఆత్మచేత ముద్ర వేశానయ్యా. ఎవరయ్యా ఈ ప్రాణేశ్వరి అంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13 చదువుదాం. ఎఫెసీ పత్రిక 1:13. మీరును సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను మీరు ఈ సత్య సువార్తను విన్నారు, ఈ రక్షణ సువార్తను విన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను విని మీరందరూ సత్య సువార్తను విని రక్షణ సువార్తను విని యేసు ప్రభువు చెప్పే ప్రతి మాటను విన్నవారు క్రీస్తు యేసుని విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. దేవుడు మిమ్ములను వాగ్దానము చేయబడ్డ ఆత్మచేత ముద్రించాడు, స్టాంప్ వేశాడు. ఈ పరిశుద్ధురాలు పవిత్రురాలు పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత కలిగిందని దేవుడు వాక్య విని మారు మనసు పొంది కడగబడి శుద్ధి చేయబడి యేసుక్రీస్తు సంఘముగా మార్చబడ్డ వారికి యేసు అన్నాడు, నేను దానిని ఆత్మచేత ముద్రించాను, ఆత్మచేత ముద్రించాను, నేను పరిశుద్ధాత్మ స్టాంప్ వేశాను. ఒకటేమో ఎన్నుకోబడింది, రెండేమో వేరు చేయబడింది, మూడేమో కడగబడింది, నాలుగేమో ఆత్మచేత ముద్రించాను, నేను ముద్ర వేశాను, నేను ఆత్మాభిషేకంతో నింపాను, నేను పరిశుద్ధత అభిషేకంతో ముద్ర వేశాను. పరిశుద్ధురాలు పరలోక రాజ్యంలో ప్రవేశించే హక్కు కలిగింది, కడగబడింది. అంతేకాదు పరిశుద్ధాత్మ అభిషేకంతో ముద్ర వేయబడింది. ముద్రించాను నేను, నా ముద్ర స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆత్మచేత ఎందరూ ముద్ర వేయబడతారో వారు పరలోక రాజ్యములో దేవుని ఎదుట నిలబడేవారుగా ఉంటారని లేఖనాలు రాయబడి ఉంది. దేవుని పిల్లలారా, ఈ ఉదయ కాలంలో ప్రాణేశ్వరి ఎవరై అంటే ఆత్మచేత ముద్రించబడింది. ఈరోజు క్రైస్తవ సంఘంలో నుంచి వేరు చేపట్ట వారు క్రైస్తవ సంఘానికి దేవుడు చెప్తున్నాడు, నేను ఆత్మచేత ముద్రించాను, ఆత్మచేత అభిషేకించాను, ఆత్మ ముద్రించాను. ముద్రించబడ్డ వారు మీరు, నా సొత్తు మీరు, నా సొంతం మీరు, నా వారు మీరు. ఎవరయ్యా ప్రాణేశ్వరు అంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడింది అన్నాడు. 4వది 5వది ఎప్పుడైనా ఎవరయ్యేమంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ముద్రించబడినాక దేన్ని ఎన్నుకోబడింది, వేరు చేయబడింది, కడగబడింది. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తర్వాత అప్పుడు ఆమెను నాది ప్రాణేశ్వరి, నా భార్య, నా సొత్తు, నా సొంతం, ఇది నాది అనులాగును నేను ఆమెను అనగా ప్రాణేశ్వరి నేను ప్రధానం చేసుకున్నా, నా కోసం ప్రధానం చేసుకున్నా. అది నాకే ఉండాలి, నా సొంతమే ఉండాలి, నా సొంతంగా ఉండాలి, నా సొత్తుగా ఉండాలి.
వేరొకరు భార్య ఉండకూడదు, నాకే కావాలని యేసన్నాడు. నేను దానిని కడిగి పవిత్ర పరిచి పరిశుద్ధ పరిచి పరిశుద్ధాత్మ చేత అభిషేకించాను. నేను అభిషేకించడమే కాకుండా ఆమె ప్రాణేశ్వరి, నా కాబోయే భార్య నా భార్యగా ఉండాలని, నాకే ఉండాలని, నా సొంతంగా ఉండాలని, ఈ సంఘము దేవుని రాజ్యానికి అర్హత కలిగిందిగా ఉండాలని యేసు ప్రభుల వారు ఆమెను ఆమెను అనగా ప్రాణేశ్వరిని ఆయన ప్రదానము చేసుకొనెను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19 చదువుతాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. నీవు నిత్యము నాకుండునట్లు గమనించాలి. ఇక్కడ అది ఎవరంటే మాట ప్రాణేశ్వరి అనబడి, ఎన్నుకోబడి, వేరు చేయబడి, కడగబడి, పరిశుద్ధపరచబడి ఒకే సంఘంగా ఎత్తబడే సంఘంగా చేపడ్డాక యేసయ్య మాట అంటే నీవు నాకుండునట్లుగా. ఎవరో ప్రాణేశ్వరి వధువ సంఘము, పరిశుద్ధమైన సంఘము, క్రైస్తవ సంఘము, పరిశుద్ధపరచబడిన దాని పరిశుద్ధపరచబడినటువంటి నా ప్రాణము నా ప్రాణము నా ప్రాణేశ్వరి, నా ప్రాణేశ్వరి, నా ఇస్తురాలు, నీకోసం ప్రాణం పెట్టాను నేను, కడుక్కున్నాను నేను, అభిషేకించాను నేను. నీవు నిత్యము నాకున్నట్లు అంటే యేసు ప్రభుల వారు పెళ్లి కుమారుడైతే, వధువ సంఘము ప్రాణేశ్వరైతే, ప్రాణేశ్వర స్థాయిలో ఉంటే ఈ సంఘము యేసన్నాడు వధువ సంఘం అనబడేది. క్రైస్తవ సంఘము ఎప్పుడు నాకే ఉండాలి, అది నాకు ఉన్నట్లుగా నిత్యము అది నాకే ఉండాలి, నా సొంతంగా ఉండాలి, నా సొత్తుగా ఉండాలి. నా భార్య ఎవరయ్యా అంటే యేసు రక్తంతో కడగబడింది, విమోచన చేయబడింది. క్రైస్తవ సంఘం వధువ సంఘం ప్రాణేశ్వరి. ఎవరయ్యా ప్రాణేశ్వరి అంటే ఈ ప్రాణేశ్వరిని నేను నిత్యము నాకే సొంతముగా ఉండు లాగున నేను ఆమెను ప్రదానం చేశా. వాక్యమా, నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీ నీటిని బట్టి తీర్పు తీర్చిన వలనను దయా దాక్షిణ్యం కలిగిన వాడినై ఉండి నిన్ను నేను ప్రదానం చేసుకున్నానయ్యో ప్రాణేశ్వరి. ఆ స్థానం ఇచ్చాను నీకు. నేను నువ్వు చూశాను, పరీక్షించాను, పరిశోధించాను, తీర్పు చేశాను. తీర్పులోనేమో నా నిర్దోషిగా కనబడ్డావు, కడగబడ్డావు. దోషం లేకపోతే నిన్ను నేను ఆత్మలో అభిషేకించాను. నాకు ఇష్టమైన జీవితము నీలో కనపడింది కాబట్టి నిన్ను నేను నాకే ఉండాలి, పరలోక రాజ్యంలో నా ఎదురుగా నిలబడే జీవితము కలిగిన వారుగా నీవు ఉండాలని నిన్ను నేను నాకు ప్రధానము చేసుకున్నంటే. ఇప్పుడు ఈ ప్రాణేశ్వరి ఎవరయ్యా అంటే, ప్రాణేశ్వరి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు కోసం ప్రదానం చేయబడింది. వధువు సంఘము, సియోను సంఘము, ఆమె యేసయ్య కోసం ప్రదానం చేయబడింది. అది నాదయ్యో. ఎవరి ప్రాణేశ్వరి? నాది. దానికోసం త్యాగం చేశాను నేను. నా ప్రాణేశ్వరిగా ఉండి నా కోసం నేను ప్రదానం చేసుకొని వెళ్ళిపోయే వివాహం కోసం సిద్ధపడగలిగి ఉండాను. ఎవరయ్యా ప్రాణేశ్వరి అంటే దేవుని కోసం ప్రదానము చేయబడింది. ఇప్పుడు ప్రదానం చేయబడ్డాము ఎక్కడుండాలా? ప్రదానం చేయబడ్డటువంటి ఈమె ఎక్కడుండాలా? ప్రదానం చేయబడింది ఆయన. ఎస్, థ్యాంక్ యూ. ఆయన ప్రదానం చేయబడింది ఇటు ఇంట్లో ఉండాలా అంటే దేవుని సన్నిధిలోనే ఉండాలి. ప్రతిరోజు నేను యేసయ్య కోసం ప్రదానం చేయబడ్డాను కదా, యేసయ్య భార్యని కదా, ప్రాణేశ్వరి కదా, నాకు నా దేవుడు ప్రాణేశ్వరి అంతస్తులోకి తెచ్చాడు కదా అని అది ఏం చేయాలంటే ప్రతిరోజు నీవు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని సన్నిధి కలిగి ఉండాలి, దేవుని సన్నిధి సహవాసం కలిగి ఉండాలి.
రాత్రి అదేగా మన సబ్జెక్టు. అతను ఏం మాట్లాడే మనం? క్రైస్తవుడు అతిథిలాగా రాకూడదు గుడికి. స్టార్ట్ అండర్స్టాండ్? విశ్వాసి చుట్టంలాగా రాకూడదు. అప్పుడప్పుడు క్రైస్తవుడు ఎలా తయారైపోయారంటే అతిథిలాగా వస్తున్నారు. అదే మనం మాట్లాడుకున్నాం. ఏం చెప్పి తెలిసేసయ్య? క్రైస్తవుడు నిరంతరము దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఎందుకు ఉండాలయ్యా అంటే ఆవిడ ఆ ప్రాణేశ్వరి ఎందుకు చేయబడింది? ఏర్పాటు చేయబడింది. ఆత్మచేత ముద్ర వేయబడింది, ప్రదానం చేయబడింది. కాబట్టి అది ఏం చేయంటే నిరంతరము ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనబడాలి. వారాకోసారి కాదు. అతిథిలాగా, చుట్టంలాగా, గెస్ట్ లాగా నీ తీరుకుంటే, ఖాళీ ఉంటే, పని లేకపోతే, జాబు లేకపోతే, ఉద్యోగం లేకపోతే, ఏ పని లేకపోతే అప్పుడు వచ్చి యేసయ్య మీద కూర్చునే వాళ్ళని ప్రాణేశ్వరి అనరు. ప్రాణేశ్వరి పాత్ర ఏంటి? రాత్రి కాలంలో అబ్రహాం ఏం చెప్పాడంటే, అబ్రహాం అన్నాడు, నా దేవుడు దీవించాడయ్యో, నా దేవుడు మార్చాడయ్యో, నా దేవుడు స్థితి మార్చాడయ్యో, నా జీవితాన్ని మార్చాడయ్యో. కాబట్టి నేను నిరంతరము ప్రతిరోజు నేను నా దేవుని సన్నిధిలోనే ఉంటా. ఆయన భార్యని నేను, ప్రదానం చేయబడ్డాను నేను, ఏర్పాటు చేయబడ్డాను నేను, ఆత్మాభిషేకం ఉంది నాకు, రక్షణ భాగ్యం ఉంది నాకు, పరిశుద్ధ జీవితం ఇచ్చాడు నా దేవుడు. కాబట్టి నేను లోకంలో వ్యక్తంగా ఉండకుండా, వేస్ట్ చేయకుండా నా సమయం అంతా నా జీవితం అంతా యేసయ్య సన్నిధిలో ఉంటాను నేను. అది చెయ్యాలి. ఇప్పుడు ప్రాణేశ్వరి మరి ఎక్కడుంది ప్రాణేశ్వరి? నేను ఎన్నుకుని ప్రదానం చేసుకుని వెళ్ళిపోయినటువంటి ఆ ప్రియుడేమో నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వేం చేయాలంటే ప్రతిరోజు నీ ప్రియుడితోనే ఉండాలి, నీ ప్రియుడి దగ్గరే ఉండాలి. నువ్వు అంటే దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఎప్పుడయ్యా అంటే ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం, జయలక్ష్మి ఈశ్వరి 2 వారాలకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి. అవునా? అలా చేస్తే నీకు ఇష్టం అన్నమాట. అతిథివి నువ్వు, అతిథివి, చుట్టానివి యేసయ్యకి. యేసయ్య భార్య అయితే నన్ను యేసయ్య ప్రదానం చేసుకున్నాడు అనుకో అని నమ్మకం నీకుంటే నువ్వేం చేయాలంట? నిరంతరము దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు నిరంతరము నిత్యము రోజు దేవుని సన్నిధిలో కనపడాలి. మరి నువ్వు గెస్ట్లాగా, అతిథిలాగా నీకు ఇష్టమైతే వస్తావా? నీకు భార్య క్వాలిటీ లేదన్నమాట. నువ్వు అంటే ఏమంటావు? మా తెలియదంటాయా? విశ్వాసం కాదా నేను? నా తెలియదా మాత్రం? నా తెలియదా? నువ్వు చెప్పాలి మాకు అంటే దాన్ని మేమేం చెప్పలేము. యేసయ్య ఏమన్నాడు? దావీదు ఏమన్నాడు? అయ్యో నేనయ్యో విశ్వాసుని కాబట్టి అయ్యో, నీ భార్యను కాబట్టి అయ్యో, నీ దర్శనం కావాలయ్యా నాకు, నీ దర్శనం కావాలి నాకు, నీ ప్రసన్నత చూడాలి నేను, నీ మహిమను చూడాలి నేను. అందుకోసం అయ్యా ప్రతిరోజు నేను నీ సన్నిధిలో ఉంటా, నీ మందిరంలో ఉంటా, నీతోనే ఉంటా. గ్యాప్ రానివ్వరయ్యో, నీతోనే ఉంటారయ్యో నేనని భక్తుడు దావీదు మాట్లాడాడు. కానీ ఈ ప్రాణేశ్వరి కూడా మీలాగే తగలబడింది. ఎలా? ప్రాణేశ్వరి జక్క ఎవరిలాగా? ఎవరు చెప్పింది? ఎవరు చెప్పారన్నమాట? అప్పుడు థ్యాంక్ యూ. అప్పుడు మీలాగా నాలాగా పాపం చేస్తున్నావు నువ్వు. అప్పుడప్పుడు కదండి ఇది చుట్టాను. ఏమన్నా అతిథివా? ఏంటి రెక్లెస్ నీకు? పని కావాలి, ఉద్యోగం కావాలి, డబ్బు కావాలి, డ్యూటీ కావాలి, అన్ని కావాలి మనకి. ద సేమ్ టైం యేసయ్య కావాలి నీకు. ఆయన గంట ఖర్చు పెట్టు,
నీ ఉద్యోగం కోసం నా ఉదయం సాయంకాలం ఖర్చు పెడుతున్నావు. నీ పని కోసం ఉదయం నుంచి సాయంకాలం దాకా ఖర్చు పెడుతున్నావు. నా యేసయ్య సమయం ఏది? ప్రాణేశ్వరు ఎక్కడుండాలో? ప్రాణేశ్వరు ఎక్కడుండాలి? దేవుని సంధిలో ఉండాలి, దేవుని సంధిలో కనపడాలి, దేవునితోనే ఉండాలి. కానీ ఈ ప్రాణేశ్వరి ఎక్కడుందయ్యా అంటే, ఇంత కష్టపడి ఎన్నుకొని వేరు చేసి కడిగి శుద్ధీకరించి శుద్ధి చేసి పవిత్రపరిచి ఆత్మతో ముద్రించి ప్రధానం చేసుకున్న ఈ ప్రాణేశ్వరి ఎక్కడుందయ్యా అంటే, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంది. ఎక్కడుంది? మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంది. చూడయ్యా, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంది. ఎక్కడుందయ్యా అంటే ఆ వాక్యం ఉంది, ప్రాణేశ్వరి లెబనోను విడిచిరా అన్నాడు. అంటే ఇది ఎక్కడుంది ఇప్పుడు? ప్రాణేశ్వరి లెబనోన్లో ఉండేను. ప్రాణేశ్వరి ఎక్కడుందయ్యా అంటే లెబనోన్లో ఉండేను. లెబనోను అంటే అర్థము తెలుపు అని. లెబనోను అనగా తెల్లనిది. పేరు చాలా పవిత్రంగా ఉంది. లెబనోన్ లోపల నలుపు ఉంది. లెబనోన్ అంటే తెలుపు, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ లెబనోను స్థితి ఏంటంటే, లెబనోను ఎత్తైన పర్వతం పైన ఉంది. లెబనోను ఎత్తైన స్థలములో ఉంది. లెబనోను ఎత్తుగా ఉంది. లెబనోను దేవదారు వృక్షములు కలిగిన చోట ఉంది. లెబనోను సువాసన కలిగిన స్థలముగా ఉంది. లెబనోను అందముగా ఉంది. లెబనోను ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడ ఉంది ఎవరు? ప్రాణేశ్వరి. అంటే ఎత్తైన స్థలములో ఉంది. ఎత్తైన స్థలం అంటే, ఉన్నతమైన స్థలం అంటే అర్థం ఏంటో, ఎత్తు. అక్కడుండి కింద చూస్తే అబ్బా ఎంత ఎత్తులో ఉన్నది తెలుసా? నా ప్రార్థన, నా విశ్వాసం, నా భక్తి, నా ప్రాణేశ్వర అంతస్తులో ఉండాలని చేశాని అంత ఎత్తులో ఉండాలని లెబనోను పర్వతం పైన నిలబడి ఉందంటే అహంకార జీవితం. నేనే గ్రేట్, నేనే గ్రేట్, నాకంతా వచ్చు, నాకంతా తెలుసు, నే ప్రార్థన జీవితం కలిగి ఉంటాను. ఎక్కడున్నాయంటే లెబనోను పర్వతం పైన ఉండాను, ఎత్తైన స్థలంలో ఉండాను నేను, ఎత్తుగా ఉండాను నేను అనేది దేని గుర్తు అంటే అహంకారాన్ని గుర్తు. ప్రాణేశ్వరి తగ్గించుకోవాలి. ప్రాణేశ్వరి కిందే ఉండాలి. ప్రాణేశ్వరి యేసయ్య ఇంట్లో ఉండాలి. ప్రాణేశ్వరి దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ ఆమె ఎక్కడున్నాయంటే లెబనోనులో ఉండాను. లెబనోను ఎక్కడున్నాయంటే ఎత్తైన శిఖరం పైన ఉండాను. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అబ్బా ఎంత బాగుందర్రా, ఎంత విశ్వాసులో, ఎంత ప్రార్థన అని చెప్పుకోవటాకే ఉంది. కానీ ఆ జీవితంలో తగ్గింపు అనేది లేదు. రెండోది, ఎక్కడైతే లెబనోను వెళ్ళాలంటే అది దేవదారు వృక్షమును కలిగి ఉంది. దేవదారు వృక్షం ఎక్కడుంటే, దేవదారు వృక్షము ఏ స్థలములో ఉంటే ఆ స్థలం అంతా సువాసనం. అంటే లెబనోన్ ఏమిటంటే సువాసన ఉంది. ఆ సువాసనకి, ఆ వచ్చే సువాసనకి ప్రాణేశ్వరి ఆకర్షించబడను. దీనికి ఆకర్షించబడిందంట. లెబనోన్లో వచ్చే సువాసన ఉంది, లెబనోన్లో వచ్చిన సౌందర్యం ఉంది. లెబనోన్లో ఉన్న సౌందర్యానికి, సువాసనకు ఆకర్షించబడి ఈ ప్రాణేశ్వరి ఎక్కడికి వెళ్ళిపోయిందంట? లెబనోన్కి వెళ్ళిపోయిందంటే లోకంలోకి వెళ్ళిపోయింది. లోకంలో ఉంటుంది. ఎవరు ఈమె? ప్రాణేశ్వరి. పేరుకేమో ప్రాణేశ్వరే, పేరుకే విశ్వాసే, పేరుకే భక్తులే, పేరుకే క్రైస్తవులే. కానీ జీవితం అంతా ఎక్కడంటే లెబనోన్లో ఉంది. అహంకారంలో ఉంది. అందమైన ప్రదేశాలు కోరుకుంటూ ఉంది. లోకానుసారంగా ఉంది. లోకంలో ఉన్న వాటికి ఆకర్షించబడిపోయి
లోక వదలలేక, లోకమనే లెబనోన్ని వదిలి బయటికి రాలేక, దేవుని సన్నిధిలో ఉండలేక, దేవుని సన్నిధిలో ఉండకుండా దేవుని సన్నిధిని వదిలేసి లోకమనే లెబనోన్లో, లోకమనే అహంకారమనే లెబనోను స్థలములో జీవిస్తూ ఉండాను. ఈ ప్రాణేశ్వరి ఆయన అంటున్నాడు, నా ప్రాణేశ్వరి లెబనోను విడిచిపెట్టమ్మా. నా భార్య ఎన్నుకోబడిందాను, ప్రదానం చేసుకున్నాను నేను ప్రదానం చేసుకున్నా కదా, మరి నీవెందుకు లెబనోన్లో ఉంటావు? నీవు లెబనోన్ ఏ పని నీకు? నేను ఉండే కడకు ఉండాలి కదా. లెబనోన్ అంటే ఎత్తైన స్థలము, లెబనోన్ అంటే ఆకర్షించేది, లెబనోన్ అంటే అందమైంది, లెబనోన్ అంటే లోకానికి గుర్తు, అంటే మనుషులు, అంటే క్రైస్తవ సంఘము విశ్వాసి, దేవుని చేత ఎన్నిక చేపట్టి ప్రతి విశ్వాసి ఎక్కడున్నారయ్యో? నీ జీవితం ఎక్కడంటే లోపంలో ఉంటున్నావు, లెబనోన్లో ఉంటున్నావు. లోక సంబంధిగా లోకంలోనే ఉండి లోకాన్ని విడవలేక, లోక సంప్రదాయాలు విడవలేక, లోక ఆకర్షణ వదలలేక, లోకంలో కార్యాలు మానలేక, దేవుని సన్నిధిలో రాలేక, దేవుని ఎదురు రాలేక లోకంలో ఉండిపోతే లోకం నిన్ను ఆకర్షించను, అక్కడే ఉండాను. యేసయ్య అన్నాడు, నా ప్రాణేశ్వరి లెబనోను ఏ పనమ్మా నీకు? లోకంలో ఏ పని నీకు? లోకం నీకు ఏ పని? ప్రాణేశ్వరి లెబనోను విడిచిపెట్టి రామ్మా. మన పాట పాడతాం మనం. ఒక్క చూపుతో నన్ను వశపరుచుకుంటివి, ఒక హారముతో వశపరుచుకుంటివి, ఒక్క చూపుతో నన్ను వశపరుచుకుంటివి, ఒక హారముతో వశపరుచుకుంటివి, లెబనోను విడచి నా తోడరమ్మో, లెబనోను విడచి నా తోడరమ్మో, పరలోక తోటలో పరిణయ మాడాను. ఈ పాట నా భార్యది, నాది కాదు, నాకు రాదు పెద్దగా. అమ్మ వచ్చి వారం పాట సహాయం చేయమ్మ. దేవుడు అన్నాడు, లెబనోనుకి ఏం పని? లెబనోనుకి ఏం పని? నేను ప్రేమించాను కదా, ప్రాణం పెట్టాను కదా, కడిగాను కదా, అభిషేకించా కదా, నా కోసం ప్రదానం చేసుకున్నా కదా. ప్రాణేశ్వరి ఆకర్షించాను, నువ్వు నన్ను ఆకర్షించావు, అటు పెట్టు. నన్ను ఆకర్షించిన తర్వాత మరలా లోకాన్ని ఆకర్షిస్తున్నావు. నువ్వు లోకంతో ఉంటున్నావు, లెబనోన్లో ఉంటున్నావు. లెబనోను జీవితాన్ని, లోకమైన జీవితాన్ని విడిచి రాలేకపోతున్నావు. నువ్వు రమ్ము, తను వదిలేయి, తను వదిలేయి, లోకాన్ని వదిలేయి. నా భార్యవి, క్రైస్తవ సంఘానివి, విశ్వాసురాలు నువ్వు. ఎన్ని చేయబడ్డావు నువ్వు? ఎంతకాలం లోకంలో ఉంటావు? ఎన్నేళ్ళు లోకంలో ఉంటావు? లోక సంబంధిగా ఉంటావు, లోకానికి ఆకర్షించబడి అక్కడే ఉంటావు, లెబనోన్లో ఉంటావు నీవు. కాబట్టి నా ప్రాణేశ్వరి లెబనోన్లో నుంచి బయటికి రా. ఎందుకయ్యా రాలేకపోతుందంటే ఆయన అన్నాడు, లెబనోను వారిని ఆకర్షించేసింది. బైబిల్ చెబుతుంది, ఏర్పాటు చేయబడ్డ వారి సహితము అది లెబనోన్ అంట ఆకర్షించట. మత్తయి సువార్త 24:24 చూద్దాం. మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవర్తనను వచ్చి సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారు సైతము మోసం చేసి ఆకర్షించేస్తారట. దేన్ని? అపవాది, సాతానుడు. ప్రాణేశ్వరుడు ఎవరు? ప్రాణేశ్వరుడు ఎవరు? ఎస్, ఏర్పాటు చేయబడింది. ఏర్పాటు చేయబడినట్టు ప్రాణేశ్వర సైతము సాతానుడు లెబనోనుకి ఆకర్షించేశాడు, అక్కడే పెట్టేశాడు. ఎన్నుకోబడిన, ఏర్పాటు చేయబడిన ఈ ప్రాణేశ్వరి లెబనోనుకి అందానికి ఆకర్షించబడి
లెబనోన్లో సువాసనకి ఆకర్షించబడి, లెబనోన్లో పాపానికి ఆకర్షించబడి అక్కడి నుంచి బయటికి రాలేక అక్కడ ఆగిపోయింది. ఏమిటి ఆకర్షణ అంటే, లెబనోన్కి ఆకర్షణ అంటే ధన ఆకర్షణ ఉందట. దేనికి? లెబనోన్ అంటే ధన ఆకర్షణ కలిగిన స్థలం అంటది. లెబనోన్ అంటే ధనాకాంక్ష, అంటారు ఆకర్షణ కలిగిన స్థలం. ఒక రోజు వచ్చిన వాక్యం చెప్పి నేను ముగిస్తా. అననీయ సఫీరా ఇద్దరు ఉన్నారు బైబిల్లో. వారు ఇరువురిని యేసు ప్రభు వారు ఇంత ఇయ్యమ్మ అడగల. అపోస్తులందరూ ఆస్తులు అమ్మేస్తున్నారు. తెచ్చి వారు ఆస్తులు అమ్మి ఆ డబ్బుని అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు అనుకుని వారిని చూసి వీళ్ళని చూసి మనం కూడా మనకున్న పొలమంతా అమ్మేద్దాం, మనం అమ్మేసి ఆ డబ్బుని దేవుని సేవ కోసం ఇచ్చేద్దామని భర్త భార్య ఒక మాట అనుకుని నిర్ణయించుకున్నారు. ఒక రోజున పొలం అమ్మేశారు. చాలా డబ్బు వచ్చేసింది. చాలా డబ్బు రాగానే ఇద్దరికి ఏం కదంటే, ఇద్దరికి ఎలాంటి మనసు వచ్చిందంటే ధనాకర్షణకి ఆకర్షపడ్డారు. డబ్బు కాంక్ష వచ్చేసింది. ఎప్పుడైతే పరిశుద్ధులలో అననీయ సఫీరా పరిశుద్ధులు, ఎన్నిక చేపట్టేవారు, ఏర్పాటు చేపట్టేవారు, ప్రార్థనా పరులు, ప్రార్థనా జీవితం కలిగిన వారు, వాళ్ళందరూ వాళ్ళే డబ్బు అంతా ఇచ్చేద్దామయ్యో అనుకుని ఇచ్చేశారు. అనుకున్నారు, అమ్మేశారు. డబ్బు వచ్చేసింది. డబ్బు కళను రాగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇందులో సాగమిద్దామయ్యా. ఏమైంది ఇప్పుడు? ధన ఆకర్షణ ఎవరికి? విశ్వాసి ధనానికి ఆకర్షించబడ్డాడు. ధనాకాంక్ష వచ్చేసింది. విశ్వాసాన్ని కోల్పోయారు, భక్తులు కోల్పోయారు. లెబనోన్లో ఉంటే ఏంటంటే, లెబనోన్లో ఉండేవారు ధనాకర్షణ కలిగి ఉంటారు. ఎందుకు ఇవ్వాలంట? ఎందుకు ఇవ్వాలా? ఇది జాలే అనే భర్తని ఐదు తాళ్ళ ఐగా తింటాడా అని భార్య అని కంబైనింగ్ పాపం అంటే నీకు నీవే నీ జీవితాన్ని మోసం చేసుకుంటున్నావు. ఏసీ అడగలను, ఏసయ్యో అమ్మ నీ ఆస్తి అంతా నాకు ఇచ్చానులో, యేసు ప్రభువారు నీ ఆస్తి అంతా అమ్మేసి నాకు ఇవ్వండి అనలా. నీవే అనుకున్నావు ఇస్తాను అన్నది నువ్వే. డబ్బులు చూడగానే ధనాకాంక్ష కలిగి ధనంతో ఆకర్షించబడి ఈ లేక ఇచ్చే మనసు లేక సోది కబుర్లు చెప్పుకొని అబద్ధాలాడి చేస్తే ఇద్దరు చచ్చిపోయారట. ఏమైపోయారు? ఎక్కడ చచ్చిపోయారు? లోకంలోనే చనిపోయారు. పరలోకాన్ని పోగొట్టుకొను. కారణమేంటయ్యో? లెబనోన్లోంచి బయటకు రాలేక, లెబనోన్లో ఉన్న ధనాపేక్ష నుంచి బయటికి రాలేక ధనాకర్షణ వారు లోబడిపోయి సాతాను లోబడిపోయి లెబనోన్లో ఉండి ధనాకాంక్ష కలిగి ఉండి యేసు ప్రభు చిత్తాన్ని ఎరిగి కూడా మోసపోయి వారు దేవునికి విరోధంగా జీవించి వారి పవిత్ర స్థలాన్ని కోల్పోయాను. ప్రార్థన మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. టైం అయిపోయింది. ఒక్క నిమిషం. లెబనోన్లో ఉంటే ఇప్పుడు అడగాలి దేవుణ్ణి, దేవా లెబనోను నన్ను ఆకర్షిస్తూ ఉందయ్యో, ఎందుకు చేపడ్డాను నేను, ఎన్నుకోబడ్డాను నేను, ఆత్మచే ముద్రించబడ్డాను నేను, పరిశుద్ధురాలుగా చేయబడ్డాను నేను, పరిశుద్ధ సంఘంగా చేయబడ్డాను నేను నీతో ఉండకుండా లోకానికి లెబనోనికి ఆకర్షించబడి లెబనోన్లో జీవిస్తావునయ్యో. నీ దగ్గర ఉండకుండా, నువ్వు ఉండే స్థలంలో నేను ఉండకుండా ప్రభు లెబనోన్లో జీవిస్తున్నాయో, క్షమించయ్యో. లెబనోను విడిచిపెట్టి ఎంతకు వచ్చే భాగ్యము దయచేయ్యో.
లెబనోను విడిచిపెట్టి లోకాకర్షణను, లోకంలో ఉన్న వాటిని, లోకానికి, లోకంలో ఉన్న ఆచారాలకి ఆకర్షణ లేకుండా దాన్ని వదిలేసి నేను నీ యొద్దకు వచ్చే భాగ్యము దయచేయ ప్రభువా. నన్ను నేను మోసం చేసుకోవద్దయ్యా. ఇప్పటివరకు నన్ను నేను మోసం చేసుకుంటూ ఉన్నాను యేసయ్యా. క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. నా జీవితాన్ని మార్చయ్యా. లెబనోను విడిచిపెట్టేసి నీతో వద్దకు వచ్చే భాగ్యము దయచేయండి. లెబనోను విడిచిపెట్టేసి నీ వద్దకు వచ్చే భాగ్యము దయచేయ ప్రభువా. నేను లెబనోనుకి ఆకర్షించబడ్డానయ్యా. నేను లెబనోనుకి ఆకర్షించబడ్డాను. లెబనోను యొక్క ఉద్దేశాలకి, ఆ పాపానికి విడిచిపెట్టి రాలేకపోతున్నాను యేసయ్యా. తీసేయ్యా, రాలేకపోతున్నానయ్యా. దయచేసి నీవయ్యా ఇప్పుడు క్షమించయ్యా అని ప్రార్థన చేసుకోండి. మా గరుడమైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడమైన దేవా, నీకే స్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన దినములలో నీ అపారమైన ప్రేమలో కాపాడారు. ఈ మధ్యాహ్న కాలంలో ప్రాణేశ్వరి అంటే ఎవరో నేర్చుకున్నామయ్యా. ప్రాణేశ్వరి ఎక్కడుందంటే లెబనోనులో ఉండాను, లోకంలోనే ఉండాను, లోకాకర్షణలో ఉండాను, లోక సంబంధములో ఉండాను, అహంకారములో ఉండాను, అందములో ఉండాను, ఈ లోకాకర్షణలో ఉండాను అని చెప్పావయ్యా. మేము ఒకవేళ ఇంకా లోకాన్ని ఆకర్షించేవారుగా లోకాకర్షణ పడిపోయి జీవించి ఉంటే క్షమించండి, మరణించండి ప్రభువా. ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సహాయం చేయ ప్రభువా. నా సంఘాన్ని కూడా దీవించండి. నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి బలపరచమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.